everyone. మనం ప్రీవియస్ క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ చూసాం కదా, ఓకేనా. సో హ్యూమన్ ఐలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఐ లెన్స్కి ఫోకల్ లెంత్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత, మినిమం ఫోకల్ లెంత్ ఎంత, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఓకేనా. ఇప్పుడు ఐకి రిలేటెడ్ డిఫెక్ట్స్ చూద్దాం. ఐ డిఫెక్ట్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం, రైట్, ఓకేనా. సో దెర్ ఆర్ 3 types of eye defects. Okay, there are 3 types of eye defects. Eye defects ఏవేవి అంటే, ఓకేనా, మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బియోపియా. ఇలా మనకి 3 డిఫెక్ట్స్ వస్తాయి ఐకి రిలేటెడ్. సో వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ మయోపియా, హైపర్మెట్రోపియా, ఓకేనా. మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. సో ఇది అప్పుడప్పుడు అడిగి ఇంకా వదిలేస్తుంటాడు. సో మనం ఈ 3 గురించి డిస్కస్ చేద్దాము. సో మీరు దీన్ని బాగా ఫోకస్ చేయాలి, ఏది మయోపియా అండ్ హైపర్మెట్రోపియా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఐ డిఫెక్ట్ ఏదో చూద్దాం. ఫస్ట్ వన్ మయోపియా అంటే ఏదో తెలుసు, ఏదో చూద్దాం. మయోపియా అంటే కొంతమంది పీపుల్ దగ్గరుండే వస్తువులను చూస్తారు, దూరం ఉండేదాన్ని చూడరు, ఓకేనా. దే కెన్ ఏబుల్ టు సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్ బట్ దే కెనాట్ సీ డిస్టెన్స్డ్ ఆబ్జెక్ట్స్. సచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మయోపియా. అర్థమవుతుందా? దగ్గరుండేది కనిపిస్తుంది, దూరం ఉండేది కనపడదు. అలా ఉండే ఐ డిఫెక్ట్స్ ఏమంటామంటే మయోపియా. ఓకే, సమ్ పీపుల్ can see nearby objects but cannot see distanced objects. That's a defect in myopia antum. Okay, myopia is also known as a nearsightedness. It is also known as nearsightedness. ఓకేనా. దీన్ని ఏమనొచ్చు, నియర్ సైటెడ్నెస్ అని కూడా చెప్తూ ఉంటాం, లేదా షార్ట్ సైటెడ్నెస్ అంటూ ఉంటాం. ఏది మయోపియా అని ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, సో ఈ డిఫెక్ట్ ఉండే పీపుల్కి ప్రాబ్లం ఏదంటే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎలా ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువే ఉంటుంది. అండర్స్టాండ్? ఓకే, అంటే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎంత, 2.5 సెంటీమీటర్స్. ఇప్పుడు 2.5 సెంటీమీటర్స్ ఉంటేనే ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా మీద పడుతుంది. అలా 2.5 సెంటీమీటర్స్ కన్నా మనకి ఫోకల్ లెంత్ తక్కువ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుందంటే బిఫోర్ ద రెటీనా పడుతుంటుంది. ఓకే, సో ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్ అంటే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిఫోర్ ద రెటీనా. అండర్స్టాండ్? రెటీనా కన్నా ముందే ఇమేజ్ అనేది పడిపోతూ ఉంటుంది. లెట్స్ డ్రా వన్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద మయోపియా. హియర్ దిస్ ఇస్ ద ఐ. Okay, this is the eye. Here it is the eye lens. Okay, so when fault ఏంది, they cannot see the distanced objects. దూరం ఉండే ఆబ్జెక్ట్స్ ని చూడలేరు అంటే, సో దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఎక్కడ ఇన్ఫినిటీలో ఉంది అనుకున్నాం. ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఎక్కడ ఫాల్ అవుతున్నాయి, ఐ లెన్స్ మీద ఫాల్ అవుతున్నాయి. ద ఆబ్జెక్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద distanced object. The light rays are coming from the distanced object falling on the eye lens. Okay, ఇప్పుడు ఈ ఐ లెన్స్ మీద పడినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిఫోర్ ద రెటీనా దగ్గరే ఫామ్ అవుతుంది. ఎక్కడ, ఇక్కడ పడిపోయింది ఇమేజ్. ఓకే, రెటీనా ఉండేదేమో ఇక్కడ ఉంది, బట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిఫోర్ ద రెటీనా ఫామ్ అయింది. రీజన్ ఏమి, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎంత ఉంది, లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇమేజ్ ఎక్కడ పడింది, బిఫోర్ ద రెటీనా మీదే పడిపోయింది. అండర్స్టాండ్? అలాంటప్పుడు ఇమేజ్ రెటీనా మీద లేదు కాబట్టి దే కెనాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. అందుకని ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ పడాలి, రెటీనా మీద పడాలి. రెటీనా మీద పడాలంటే ఏం చేయాలి, మనం ఏదో ఒక ఇంకా ప్రాసెస్ ఏముందో తెలుసు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మన ఐ నుంచి మినిమంగా అంటే నియర్ పాయింట్ అంటే ఏమంటాము, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కదా, ఇది ఎల్ పాయింట్ అనుకున్నాం. ఓకే, ఎల్ పాయింట్ ఏది, దిస్ ఇస్ ద ఎల్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఎంత లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, 25 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎల్ దగ్గర ఉంటే ఇమేజ్ రెటీనా మీద పడుతుంది. ఓకేనా, లేదా ఆబ్జెక్ట్ ఎల్ పాయింట్ తర్వాత అంటే ఇటు సైడ్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ని కనుక ప్లేస్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ ఎక్కడ పడుతుందంట, రెటీనా మీదే పడుతుంది. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ఎల్ పాయింట్ దగ్గర ఉన్న ఇమేజ్ రెటీనా మీద పడుతుంది. లేదా మనం ఎల్ పాయింట్ తర్వాత ఏదో ఒక పాయింట్ కాస్త డిస్టెన్స్ ని కన్సిడర్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉంటే అక్కడ నుంచి ఇమేజ్ ఏమవుతుంది, రెటీనా మీదే పడుతుంది. లేదా ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా ఓన్లీ. అండర్స్టాండ్? అంటే మనకి ఆబ్జెక్ట్ ఎం దగ్గర ఉన్న ఇమేజ్ రెటీనా మీద పడుతుంది, ఆబ్జెక్ట్ ఎల్ దగ్గర ఉన్న ఇమేజ్ రెటీనా మీద, ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా. ఓకేనా, అంటే ఈ పాయింట్ లాస్ట్, ఇంక ఈ పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నా కనపడదు అనమాట. మాక్సిమం డిస్టెన్స్ ఎంత అంటే ఇది ఎం పాయింట్, అక్కడ వరకు మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు, ఆ తర్వాత వాళ్ళు చూడలేరు. ఆ పాయింట్ ఏమంటున్నామంటే దీన్ని ఫార్ పాయింట్ అంటాం. ఏమంటాం దాన్ని, ఫార్ పాయింట్. ద మాక్సిమం డిస్టెన్స్, ఓకే, ద పాయింట్ ఆఫ్ మాక్సిమం డిస్టెన్స్ at which the eye lens can form the image on the retina. ఓకేనా, అంటే ఐ నుంచి మాక్సిమం గా ఎంత డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెటీనా మీద పడుతుందో ఆ పాయింట్ నే ఫార్ పాయింట్ అంటాం. అది అండర్స్టాండ్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమంటున్నాము, ఫార్ పాయింట్ అంటూ ఉంటాం. The distance, the point of maximum distance at which the eye lens can form the image on the retina. Let's draw one more ray diagram to this. Okay, this is the eye lens. Okay, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎల్ దగ్గర కానీ లేదా బిట్వీన్ ఎం అండ్ ఎల్ కానీ లేదా ఎం దగ్గర ఉన్న ఇమేజ్ ఎక్కడ పడాలి, రెటీనా మీద పడాలి. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇది పాయింట్ ఎల్ అనుకున్నాము, ఇప్పుడు ఇక్కడ దీనికి నేను ఇక్కడ పాయింట్ ఎం అనుకున్నాను, ఎం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఈ రెండింటికి మిడిల్లో ఉందనుకున్నాం. ఓకే, ఇక్కడ ఇది ఎల్ పాయింట్. సో ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే లైట్ రేస్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి లెన్స్ మీద పడతాయి. లెన్స్ మీద పడిన తర్వాత ఏమవుతుంది, అవన్నీ ఒక చోట రిఫ్రాక్ట్ జరుగుతుంది, అంటే ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, రెటీనా మీద కదా ఇంటర్సెక్ట్ అయింది, రెటీనా మీద ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా మీదే పడుతుంది. ఓకేనా, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ లైట్ రేస్ అన్ని ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంటే అక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ ఎక్కడ పడింది, బిఫోర్ ద రెటీనానే ఇమేజ్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఓకే, అంటే ఎల్ దగ్గర ఉన్న రెటీనా మీదనే ఇమేజ్, ఎం దగ్గర ఉన్న రెటీనా పైన ఇమేజ్, ఆర్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా ఓన్లీ. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ ఉంది కాబట్టి ఇమేజ్ రెటీనాలో ఉంది. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ఆబ్జెక్ట్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంది బట్ ఆ ఆబ్జెక్ట్ ని చూడగలగాలి. ఓకేనా, సో ఏం చేయాలి, we need to go to near to the object. మనం ఆబ్జెక్ట్ దగ్గర కన్నా వెళ్ళాలి, లేదా ఆబ్జెక్టే మన దగ్గర కన్నా రావాలి. అప్పుడు ఏమవుతాం, ఆ ఆబ్జెక్ట్ ని చూడగలుగుతాం. ఎందుకు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దగ్గరుండే ఆబ్జెక్ట్స్ నే కదా చూస్తారు. కాబట్టి మనమన్నా దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆబ్జెక్ట్ అన్నా దగ్గరికి రావాలి. సో ఈ రెండు పాసిబుల్ కాని టైంలో మనం ఏం చేయాలి, ఈ ఐ డిఫెక్ట్ ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేయాలి అంటే దీనికి ఒక లెన్స్ ని వాడతాము, ఆ లెన్స్ పేరు కాన్కేవ్ లెన్స్. అండర్స్టాండ్, కాన్కేవ్ లెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఇన్ఫినిటీలో ఉంది. ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉంటే మనం ఇక్కడ మన ఐకి ముందు ఒక లెన్స్ ని ప్లేస్ చేసి
మనం ఫార్ పాయింట్ దగ్గర ఏం చేస్తాము, ఇమేజ్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దాని ఇమేజ్ ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఫామ్ అవ్వాలా, ఎం పాయింట్ దగ్గర ఫామ్ అయ్యేట్టుగా చూడాలి, లేదా బిట్వీన్ ఎం అండ్ ఎల్ పాయింట్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయ్యే విధంగా చూడాలి. అలా ఫామ్ అయితే మనం ఏం చేస్తాం, దీన్ని కరెక్ట్ చేయగలుగుతాం. లెట్స్ డ్రా వన్ మోర్ రే డయాగ్రామ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, ఐ లెన్స్, దిస్ ఇస్ ద ఐ లెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం దీన్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ వాడతాము, బై కాన్కేవ్ లెన్స్ వాడతాం. బై కాన్కేవ్ లెన్స్. హియర్ దేర్ ఇస్ ఏ బై కాన్కేవ్ లెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇట్లా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఇన్ఫినిటీలో ఉంది. ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఏమవుతుంది, ట్రావెల్ అయ్యి ఫస్ట్ కాన్కేవ్ లెన్స్ మీద పడతారు, ఇలా పడింది. ఓకే, కాన్కేవ్ లెన్స్ మీద ఫామ్ అయింది. ఇప్పుడు ఈ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఎల్ ఉంది అనుకున్నాం, ఇక్కడ పాయింట్ అనేది ఎం ఉంది. ఈ కాన్కేవ్ లెన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే ఎం పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. ఓకేనా, లేదా ఎం కి ఎల్ కి మిడిల్ లో ఉన్న ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఓకే, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ పాయింట్ ఎం. ఆ పాయింట్ ఏమంటున్నాము, నియర్ పాయింట్. హియర్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఇమేజ్. ఎం పాయింట్ దగ్గర ఫామ్ అయింది ఏది, ఇమేజ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎం పాయింట్ దగ్గర ఉంది. ఈ ఇమేజ్ ని ఐ లెన్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటుందంటే దీన్ని ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తుంది. అంటే దిస్ ఇమేజ్ యాక్ట్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ టు దిస్ ఐ లెన్స్. Understand? For concave lens, this is the object, this is the image. For eye lens, this will be the object. Okay, not image. This is the image of concave lens. Understand? But for eye lens, this is the object. అంటే అక్కడ పడిన ఇమేజ్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది ఎవరికి, ఐ లెన్స్ కి. కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, రెటినా మీద ఫామ్ అవ్వాలి. కాబట్టి డైరెక్ట్ గా ఏమవుతుంది, ఇంకా ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ రెటినా. ఓకే, ఇక్కడ ఇమేజ్ అంటే రెటినా పైన ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతాం. అండర్స్టాండ్? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మయోపియాని కరెక్ట్ చేస్తూ ఉంటాం. మయోపియా అంటే ఏంటి, సమ్ పీపుల్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ బట్ దే కెనాట్ సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. దట్ ఈస్ కాల్డ్ మయోపియా. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ నియర్ సైటెడ్నెస్ లేదా షార్ట్ సైటెడ్నెస్ అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే దీంతో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే మాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. ఓకే, ఇంతకుముందు స్ట్రక్చర్ ఆఫ్ ఐ లో మనం మాక్సిమం ఫోకల్ లెంగ్త్, మినిమం ఫోకల్ లెంగ్త్ డిరైవ్ చేసుకున్నాం. అక్కడ మాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్, మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్ అని మనం డిరైవ్ చేసాం. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్డ్ గా ఉంది అనుకోండి, లాంగ్ డిస్టెన్స్ లో, అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి, 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఆబ్జెక్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి, 2.27 సెంటీమీటర్స్ ఉండాలి. దేనికి, ఐ లెన్స్ కి. ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీలో ఉంది. ఇన్ఫినిటీలో ఉంటే మాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి, 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. 2.5 సెంటీమీటర్స్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా మీద పడుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఇట్ ఈస్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగానే ఉంది. 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ అంటే ఇమేజ్ ఎక్కడ పడుతుందంట, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిఫోర్ ద రెటీనా. ఇందాక డ్రా చేసింది. ఓకేనా, సో ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా కన్నా ముందే పడుతుంది. అండర్స్టాండ్? ఓకే, ఇమేజ్ రెటీనా కన్నా ముందే పడింది కాబట్టి వాళ్ళకు ఉన్న డిఫెక్ట్ ఏమంటున్నామంటే మయోపియా. అంటే మయోపియాలో ఇమేజ్ రెటీనా కన్నా ముందే పడుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన ఐ నుంచి అంటే ఎవరికి, మయోపియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ పీపుల్కి
ఐ నుంచి మ్యాక్సిమంగా కొంత డిస్టెన్స్ వరకు వాళ్ళు చూడగలరు. ఓకే, ఇక్కడ నుంచి కొన్ని మీటర్స్ వరకు చూడగలరు అనుకోండి. ఆ కొన్ని మీటర్స్ అంటే ఎంత డిస్టెన్స్ వరకు వాళ్ళు చూడగలరో ఆ డిస్టెన్స్ దగ్గర ఉండే పాయింట్ ఏమంటామంటే ఫార్ పాయింట్ అంటూ ఉంటాం. అంటే మ్యాక్సిమంగా వాళ్ళు అంతవరకే చూడగలరు, దాని తర్వాత చూడలేరు. అప్పుడు ఆ పాయింట్ ఏమంటున్నాము? ఫార్ పాయింట్ అంటున్నాము. ఫార్ పాయింట్ అంటే ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ at which the eye lens can form the image on the retina. ఓకేనా? ఆ పాయింట్ ఏమనుకున్నాము? m తో డినోట్ చేసాం. అంటే వాళ్ళు ఇక్కడ వరకు మాత్రమే చూడగలరు. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇమేజ్ రెటీనా మీద పడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు ఉన్నంత వరకే వాళ్ళు చూడగలరు. ఇప్పుడు ఆబ్జెక్ట్ దీన్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, దే కెనాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్, రైట్? ఆ పాయింట్ ని ఫార్ పాయింట్ అంటారు. లేదా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫార్ పాయింట్ దగ్గర ఉన్న లేదా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉన్న లేదా బిట్వీన్ m అండ్ l ఈ రెండింటి మిడిల్ లో ఆబ్జెక్ట్ ఉన్న ఇమేజ్ ఎక్కడ పడుతుందంట? రెటీనా మీదే పడుతుంది. అండర్స్టాండ్? ఇప్పుడు ఈ కండిషన్ కి మనం ఏం చేయాలి? ఈ మయోపియాని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇన్ఫినిటీలోనే ఉంది, దగ్గర లేదు. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని మనం చూడగలగాలి. ఎవరు? ఈ పీపుల్, మయోపియా పీపుల్ ఏం చూడాలి? చూడాలి అంటే వాళ్ళు ఒక లెన్స్ ని యూజ్ చేసి చూడగలుగుతారు. ఆ లెన్స్ ఏంటంటే బైకాన్కేవ్ లెన్స్. ఓకే, మయోపియాని కరెక్ట్ చేసే లెన్స్ ఏది? బైకాన్కేవ్ లెన్స్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది, ఈ కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేసింది? ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేసింది. లేదా బిట్వీన్ m అండ్ l దగ్గర కూడా ఫామ్ చేయొచ్చు. ఆ ఈ మిడిల్ ఎక్కడన్నా ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు, రైట్? సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? పాయింట్ m అంటే ఫార్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఈ ఐ లెన్స్ కి ఎలా యాక్ట్ అవుతుందంటే ఇక్కడ ఉండే ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ గా కనిపిస్తుంది. అంటే కాన్కేవ్ లెన్స్ కి ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఐ లెన్స్ కి ఇది ఆబ్జెక్ట్. అంటే ఇమేజ్ యాక్ట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఐ లెన్స్ ఏం చేయాలి? ఖచ్చితంగా దీని యొక్క ఇమేజ్ ని రెటీనా మీద ఫామ్ చేయాలి, అంతే కదా? అంటే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ, ఆ ఇమేజ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పడింది? రెటీనా మీద పడింది. ఓకే, ఈ ఇమేజ్ ని ఆబ్జెక్ట్ గా ఎవరు కన్సిడర్ చేసుకుంటున్నారు? ఐ లెన్స్ కన్సిడర్ చేసుకుంటాం. అండర్స్టాండ్? సో ఇట్లా మనం ఏం చేస్తామంటే మయోపియాని బైకాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేసి కరెక్ట్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసిన లెన్స్ ఏంటి? బైకాన్కేవ్ లెన్స్. ఈ మయోపియాలో ఈ బైకాన్కేవ్ లెన్స్ కి ఒక ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం గా ఆ కాన్కేవ్ లెన్స్ కి ఎంత ఫోకల్ లెంత్ ఉంటే మయోపియాని కరెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంతోనే చూద్దాం. ఇదే మనకి. సో ఇది కదా లెన్స్. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇన్ఫినిటీలో ఉంది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ లెన్స్ నుంచి. ఓకే, ఇప్పుడు ఈ లెన్స్ నే తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన ఐ లెన్స్ కాదు. ఓకే, ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరికి? కాన్కేవ్ లెన్స్ కి. కాబట్టి ఈ లెన్స్ కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? m పాయింట్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి సో ఆ డిస్టెన్స్ v ఇస్ ఈక్వల్స్ టు 25 ఎంత డిస్టెన్స్ మనకి తెలియదు కదా, ఫార్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో. అదే డిస్టెన్స్ d డిస్టెన్స్ అనుకోండి. l అంటే 25 సెంటీమీటర్స్, m పాయింట్ అది ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అయిందో తెలియదు కదా, దాన్ని d అనుకున్నాం. d అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ అట్ d డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ వాడామనుకోండి, ఈ లెన్స్ నుంచి అన్ని లెఫ్ట్ సైడ్ లోనే ఉంది, ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ. ఇవన్నీ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఇన్ఫినిటీ మైనస్ d అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. 1/f ఇస్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. 1/f ఇస్ ఈక్వల్స్ టు 1/v వాల్యూ ఎంత ఉంది? మైనస్ d మైనస్ 1/u, u వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఇప్పుడు 1/ఇన్ఫినిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 1/f ఇస్ ఈక్వల్స్ టు 1/-d, f ఇస్ ఈక్వల్స్ టు -d. ఓకేనా? ఇది మొత్తం ఏమైంది? 0 అయిపోయింది.
అండర్స్టాండ్ అంటే మనం ఈ మయోపియాలో కరెక్ట్ చేయడానికి యూజ్ చేసిన బై కాన్కేవ్ లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎంత అంట -d సెంటీమీటర్స్ అంటారు. ఓకేనా అంటే d వాల్యూ ఎంత ఉండొచ్చు 1 మీటరా లేదా 50 సెంటీమీటర్స్ ఎంతో కొంత ఉంటుంది, అది ఫోకల్ లెంత్. అండర్స్టాండ్. సో ఇక్కడ మనం మయోపియాని ఈ విధంగా తెలుసుకుంటాము, దీన్ని బట్టి మళ్ళీ మనం ఈ విధంగా కరెక్ట్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్. ఓకే, మళ్ళా కాజెస్ ఆఫ్ మయోపియా అంటారు. కాజెస్ మయోపియా రావడానికి కారణాలు. ఓకేనా, అవి ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. మయోపియా రావడానికి ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్ ఇది ఉంది అనుకోండి. ఎక్సెసివ్ కర్వేచర్ అంటే అది 2 కాన్వెక్స్ లెన్స్ లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇక్కడికి దీనికి కంపేర్ చేయండి, ఇది బాగా బల్జ్ అయినట్టుందా. ఓకే, అప్పుడు బాగా బల్జ్ అయింది అనుకోండి, ఫోకల్ లెంత్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఫోకల్ లెంత్ రెడ్యూస్ అయింది అనుకో, ఓకే, అంత ఇందాక చెప్పాం, ఫోకల్ లెంత్ రెడ్యూస్ అయింది అనుకో, ఇమేజ్ ఎక్కడ పడుతుంది, బిఫోర్ ద రెటినా దగ్గరే ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. ఓకే, ఎక్సెసివ్ కర్వేచర్ అంటే ఐ లెన్స్ బాగా బల్జ్ అయిందనుకో ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయిపోతుంది. ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయిందనుకో రెటీనా మీద పడాల్సిన ఇమేజ్ ఎక్కడ పడుతుంది, బిఫోర్ ద రెటీనానే పడుతుంది. అదొకటి. రెండు. సో సెకండ్ వన్ ఏంటంటే సో ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్ సైజ్ లో పెరుగుదల. అంటే ఐబాల్ సైజ్ బిగ్ గా ఉంది అనుకోండి, అప్పటికడ ఏమవుతుందంటే మనకి ఈ మయోపియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐబాల్ సైజ్ అనేది బాగా ఇలా ఎలాంగేషన్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఇమేజ్ అనేది రెటీనా మీద పడదు. ఇమేజ్ రెటీనా మీద పడకుండా బిఫోర్ ద రెటీనాలోనే పడుతూ ఉంటుంది. ఒకటి 2 కాజెస్ చూసాం. ఆ 2 కాజెస్ ఏవేవి, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్ కాజెస్. ఓకే, కాజెస్ ఫస్ట్ వన్ ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. ఓకే, సెకండ్ వన్ ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్. ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్. ఈ ఐబాల్ సైజు పెరగడం వల్ల కానీ లేదా ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్ వల్ల కానీ మనకి ఏమవుతుందంటే మయోపియా అనేది వస్తూ ఉంటుంది. అండర్స్టాండ్. మయోపియా అంటే ఏంటి, సమ్ పీపుల్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ బట్ దే కెనాట్ సీ డిస్టెన్స్డ్ ఆబ్జెక్ట్స్. సచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇస్ నోన్ యాజ్ మయోపియా. అండర్స్టాండ్. ఓకే, సో మయోపియాలో వచ్చి ఈ పాయింట్ ఏమంటున్నాము, ఫార్ పాయింట్ అంటున్నాం. ఓకే, ఫార్ పాయింట్. Understand? Okay.